వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. కామ్డికే యూజీఈటీ 2026 రౌండ్ 3కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారండి. ఇప్పుడు ఆ కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది. ఓకేనా? సో కామ్డికే యూజీఈటీ 2026 అండర్ గ్రాడ్యుయేటెడ్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఎవరైతే కర్ణాటకలో టాప్ కాలేజెస్లో ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి కర్ణాటక వాళ్ళు అయితే. సో ఇప్పుడు ఈ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన రౌండ్ 1 రౌండ్ 2 అనేది కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు రౌండ్ 3కి సంబంధించిన షెడ్యూల్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఇప్పుడు రౌండ్ 3లో మనకి వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అంటే ఆగస్ట్ 14th 3 PM నుంచి ఆగస్ట్ 16th 2 PM వరకు మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చాలామంది రౌండ్ 1లో సీట్ వచ్చి ఉంటుంది. సో సీట్ వచ్చినాక వాళ్ళు ఆ సీట్ సాటిస్ఫాక్షన్ లేరు. సో రౌండ్ 2కి వెళ్ళింటారు అనమాట. సో అంటే రౌండ్ 2లో ఆల్రెడీ మీరు ట్యూషన్ ఫీ పే చేసి ఉంటారు. సో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటుంది అనమాట. అంటే మీరు అలర్ట్ అయింటుంది. కానీ ఫ్రీజ్ చేసిన వాళ్ళకైతే ఇప్పుడు మనకి రౌండ్ 3లో వాళ్ళకి ఛాన్స్ అయితే ఉండదండి. అంటే ఫ్రీజ్ చేయకుండా సో అప్గ్రేడ్ కోసం ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళకి మాత్రం మనకి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు రౌండ్ 1 రౌండ్ 2లో సీట్ అయితే రాలేదు, వచ్చిన సీట్ అయితే నచ్చలేదు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం మళ్ళీ ఒక ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరు రౌండ్ 3లో అయితే వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోండి. సో వెబ్ ఆప్షన్స్ కనుక మీరు ఈ రౌండ్ 3లో కరెక్ట్గా పెట్టుకున్నట్టయితే మీకు అనుకున్న కాలేజ్లో అనుకున్న సీట్ అయితే కంపల్సరీ వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు దీనికి సంబంధించిన సీట్ అలాట్మెంట్ మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఆగస్ట్ 18th 4 PM నుంచి 21st ఆగస్ట్ 4 PM లోపల మనకి సీట్ అలాట్మెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో సీట్ అలాట్మెంట్ వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి? కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలంటే 18th నుంచే వెళ్ళి రిపోర్ట్ చేయించండి. 18th నుంచి మనకి 24th ఆగస్ట్ 12 అంటే మధ్యాహ్నం వరకు మనం కాలేజ్కి వెళ్ళి మన డాక్యుమెంట్స్ అనేది రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ రౌండ్ 3లో కూడా అంటే మీరు అనుకున్న కాలేజ్లో మీకు అనుకున్న సీట్ అయితే రాలేదు, రౌండ్ 4కి అయితే వెళ్ళొచ్చండి. లేకపోతే మీకు క్యాన్సిలేషన్ ఛాన్స్ కూడా మనకు ఉంటుంది అనమాట. అంటే రౌండ్ 1లో రౌండ్ 2 అండ్ రౌండ్ 3లో కూడా మీకు సీట్ రాలేదు, అంటే మీకు అనుకున్న సీట్ రాలేదు. సో మీరు ఇంకా రౌండ్ 4కి కూడా వెళ్ళొచ్చు అనమాట. కానీ రౌండ్ 4కి వెళ్ళిన తర్వాత మీకు సీట్ అనేది క్యాన్సిలేషన్ చేసుకోవడానికి ఉండదండి. రౌండ్ 4లో ఏదైతే వచ్చిందో దానికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీ మీకు రీపేమెంట్ అయితే ఉండదన్నమాట. ఓకేనా? సీట్ క్యాన్సిలేషన్ చేసుకునే ఆప్షన్ మాత్రమే మీకు ఉంటుంది. ట్యూషన్ ఫీ అయితే రిటర్న్ రాదు, అంటే రీఫండ్ అయితే రాదు. ఓకేనా? ఏమన్నా మీకు రీఫండ్ అంటే థర్డ్ ఫేజ్లోనే అంటే రౌండ్ 3లోనే మీరు రీఫండ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సీట్ క్యాన్సిలేషన్ చేసుకొని మీకు ఏదైతే ట్యూషన్ ఫీ ఉందో అది రీఫండ్ చేసుకోవచ్చు. కానీ రౌండ్ 4లో అయితే మనం రీఫండ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఓకేనా? సీట్ అయితే క్యాన్సిలేషన్ చేసుకోవాల్సిందే. కాబట్టి రౌండ్ 3లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది చూసుకొని జాగ్రత్తగా అయితే పెట్టుకున్నట్టయితే మీకు అనుకున్న కాలేజీలో అనుకున్న సీట్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఇదండి ఓవరాల్గా కామ్డికే యూజీఈటీ 2026 రౌండ్ 3 కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.